హరి ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః శ్రీమత్ సద్గురుభ్యో నమః. అస్మద్గురుదేవులైనటువంటి శ్రీ 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 కాటూరి వీరభద్రానంద రాజయోగుల వారి పాదపద్మములు శిరస్సాష్టాంగ దండ ప్రణామములు చెల్లించుకుంటూ, అలాగే మదీయ గురుదేవులైనటువంటి సదానంద శ్రీ శ్రీ పద్మనాభ సత్యనారాయణ దేశకేంద్రుల వారికి నా యొక్క ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటూ, శ్రీ విద్యోపాస దురంధరులైనటువంటి దేవీపురం లలితాపేట సద్గురువులైనటువంటి శ్రీ 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 అమృతానందనాథ సరస్వతి మహారాజు వారికి శిరస్సాష్టాంగ దండ ప్రణామములు చెల్లించుకుంటూ, జగన్మాత అయినటువంటి ఆదిశక్తి లలితా త్రిపురసుందరి దేవి పరాత్పరి యొక్క దివ్య చరణారవిందాలకు ప్రణమిలుతూ, ఈ రోజున మనమందరం కూడా మానవ కర్తవ్యం ఏమిటి అనేటటువంటి అంశాన్ని సందర్భంగా తీసుకుంటూ కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ సకల చరాచర భూతకోటి ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి సమస్తమైనటువంటి 84 లక్షల జీవరాశులు ఈ భూమి మీద పుట్టి పెరిగి చస్తూ పుడుతూ వృద్ధి చెందుతూ జరుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క భూమి పైన అన్ని జీవరాశుల కన్నా కూడా గొప్ప జీవరాశి అని పేరు సంపాదించుకున్నటువంటి జీవరాశి మానవ జాతి. అందరికీ తెలుసు, అన్ని జన్మల కన్నా కూడా నరజన్మ చాలా గొప్పది, మానవ జన్మ చాలా గొప్పది అని అందరికీ తెలుసు. మానవ జన్మ గొప్పది అని. మరి మానవ జన్మ గొప్పది, ఓకే, అందరూ ఒప్పుకుందాం. ఎందువల్ల గొప్పది? ఏ విషయంలో గొప్పవాడు మానవుడు అంటే, ఏ జీవరాశులు పోగు చేయనంత ధనం పోగు చేస్తున్నందుకు గొప్పవాడా మానవుడు? మరి ఏ జీవరాశి కట్టనటువంటి బిల్డింగులు కట్టుకుంటున్నందుకు మానవుడు గొప్పవాడా? మరి ఎవరు కూడబెట్టినట్టు జలచరముల కన్నా భూచరముల కన్నా అన్ని జీవరాశుల కన్నా మానవ జాతి చాలా గొప్పది అని అంటూనే ఉంటున్నాం. మనం అలా మాట్లాడుతూనే ఉంటున్నాం. కానీ ఎందులో గొప్పదైన ప్రశ్నకు మాత్రం జవాబు లేకుండా పోతుంది. ఎందుకు గొప్పది మానవ జాతి అంటే, ఈ 84 లక్షల జీవరాశుల్లో ఒక మానవుడిని తీసి పక్కన పెడితే మిగతా చనిపోవటం. ఈ మూడే అంటే పుట్టుట, పెరుగుట, చచ్చుట. ఈ మూడే కర్తవ్యాలు మిగతా జీవరాశులన్నింటికి కూడా. కానీ మానవుడు అనేటటువంటి వాడికి ఈ మూడు కాకుండా వేరే కర్తవ్యం ఒకటి ఉంది. అదే మానవ కర్తవ్యం ఏమిటో తెలుసుకోవాలని చెప్తున్నటువంటి అంశం. ఈరోజు అంశం కూడా మీకు అదే చెప్తున్నాను నేను. మానవ జాతి యొక్క కర్తవ్యం ఈ మూడు కాదు. కేవలము పుట్టాం కాబట్టి పెరుగుతున్నాం కాబట్టి జీవిస్తున్నాం కాబట్టి తింటున్నాం కాబట్టి వృద్ధి పొందుతున్నాం కాబట్టి ఎదుగుతున్నాం కాబట్టి ఒదుగుతున్నాం కాబట్టి మరణిస్తున్నాం అంటే కాదు. పుట్టిక దగ్గర నుండి పోయే వరకు ఇది ఒక మజిలీ. మానవ జన్మ రెప్పపాటు అంటారు. మానవ జీవితం రెప్పపాటు అని నానుడు కూడా ఒకటి ఉంది ప్రజల్లో. రెప్పపాటు మానవ జీవితం ఎంత అండి? రెప్పపాటు అన్నారు. రెప్పపాటు అంటే క్షణికాలం అనా జీవితం? మానవ జీవితం ఒక క్షణకాలం ఉంటుందనా? కాదు. రెప్పపాటు అంటే అది కాదు అర్థం. ఈ జన్మానికి భూమి మీద వచ్చినప్పుడు కన్ను తెరుస్తాడు, ఈ భూమిని వదిలిపెట్టి పోయేటప్పుడు కన్ను మూస్తాడు. అంటే కన్ను తెరిచిన దగ్గర నుండి కన్ను మూసే వరకు ఉన్నటువంటి కాలమే రెప్పపాటు కాలం. ఇది రెప్పపాటు అంటే. అయితే రెప్ప ఇలా కన్ను రెప్ప కొట్టినంత కాలంలో మానవ జీవితం అయిపోతుందని కాదని ఉద్దేశం. ఈ రెప్పపాటు కాలంలో ఏ మానవుడైతే తన కర్తవ్యాన్ని గుర్తిస్తాడో అటువంటి మానవ జాతి గొప్పది. అది లేకపోయినప్పుడు మిగతా పశుపక్షాదులతో కూడా సమానం కాదు మానవుడు. తక్కువే, వాటికన్నా తక్కువే. ఎందుకంటే
పనికిరాని చెత్త తిని మానవుడికి పనికొచ్చే పాలిస్తాయి పశువులు. పనికొచ్చేటటువంటి ఆహారం తిని ఎవరికి పనికిరానటువంటి మలాన్ని ఇస్తాడు మానవుడు. మరి వీటికన్నా ఈ మనుషుల కన్నా ఆ పశుపక్షాదులే చాలా గొప్పవని చెప్పుకోవాలి. కానీ కాదు, అవి గొప్పవి కాదు. ఎందుకు కాదు అంటే వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఏదీ లేదు. అవి పుట్టడము తెలుసు, పెరగడము తెలుసు, నిద్రపోవడం తెలుసు, కారం వచ్చినప్పుడు అవి కూడా మైదునం చేసుకోవడం తెలుసు, అవి పిల్లల్ని కనడం తెలుసు, వాటిని పెంచుకోవడం తెలుసు. కానీ భగవంతుడు నియమించిన నియమానుసారంగా జరుగుతున్నాయి వాటికి ఈ పనులన్నీ కూడా. అలాగే మరి మానవ జాతి భగవంతుడు నియమించిన నియమం ప్రకారం జరుగుతుందా? పశువులకు ఆపరేషన్ చేయించుకోవడాలు ఉన్నాయా? మానవుడు తెలివి ఎక్కువైపోయి ఆపరేషన్ చేయించుకుని మంచి గడియల్లో మా బిడ్డ పుట్టాలని ఆపరేషన్ చేయించి వరి పుడుతున్నాడు మానవుడు. మరి ఆపరేషన్ చేయించి పుడితే వాడి జాతకం మారిపోతుందా? భగవంతుడు వేసిన జాతకం ఎప్పుడు మారదండి. అనుకోవడం అంతే, మంచి ముహూర్తం పెట్టించుకున్నాం అని అనుకోవడమే వీళ్ళు. ఆ మంచి ముహూర్తం కూడా వీళ్ళ కర్మను అనుసరించే పెడతారు. ఆ సిద్ధార్థ గారి ముహూర్తాలన్నీ కూడా వీడి యొక్క కర్మను అనుసరించే ఆ ముహూర్తం పెట్టడం కూడా జరుగుతుంది. కానీ ఏమనుకుంటున్నాం అంటే మానవుడుగా నేను గొప్పవాడని అనుకోవటమే తప్ప ఎందువల్ల గొప్పవాడు అనేటువంటి కర్తవ్య బోధ మాత్రం మనిషి తెలుసుకోవటం లేదు. ఎందువల్ల కర్తవ్యం అంటే తినుట కనుట రెండు పనులే కాదు మానవుడికి ఉన్నది. కనుగొనుట అనేటటువంటి మూడవ పని మానవుడి యొక్క బాధ్యతలో ఉంది. ఇది మానవ జాతి గొప్పది అంటే కనుగొనుట. ఏమి కనుగోవాలి? నువ్వెవడివి, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, నీ కర్తవ్యం ఏంటి, ఈ భూమి మీద నువ్వు ఏ బాధ్యత నిర్వర్తనం కోసం వచ్చావు, ఏ సంస్కారంతో వచ్చావు, ఏ సంస్కారంతో ఎదగాలి, ఏ సంస్కారంతో మెలగాలి, చివరికి నువ్వు ఏమి పొందాలి, ఏమి సాధించాలి అనేటటువంటి ప్రశ్న వేసుకుంటే ఏ పశుపక్షాదులకు లేనటువంటి ఒకే ఒక లక్షణం మానవ జాతికి నిర్ణయించాడు భగవంతుడు. ఏమిటయ్యా అంటే కనుగొనుట. ఏమి కనుగోవాలి? భగవంతుడు ఎవరో కనుగొనుట. ఇన్ని జీవరాశిని మానవుడితో సైతంగా మానవుడు కాకుండా ఈ 83,99,999 కోట్ల జీవరాశులు సృష్టించి భగవంతుడైన వాడికి తృప్తి కలగలేదటండి. ఎందుకనంటే ఈ జీవరాశి ఏవి కూడా ఈ భగవంతుడైన వాడు ఉన్నాడు, మనం సృష్టి చేశాడు, ఆయన మనం నమస్కరించాలి, మనం ప్రణమిల్లాలి, ఆయన పొగడాలి, ఆయన కీర్తించాలి అనేటటువంటి ఆలోచన ఈ జీవరాశులు దేనికి కలగలేదటండి. అవి పుట్టాయి, పెరుగుతున్నాయి, తింటున్నాయి, బతుకుతున్నాయి, పోతున్నాయి. ఒక భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడనే గుర్తు కూడా వాటికి లేదు. ఎందుకంటే అది ఉండదు, వాటి సృష్టి అంతే, అలాగే సృష్టించాడు కదా. ఇది వెళ్తే అనిపించింది అట్టండి భగవంతుడికి. ఇన్ని జీవరాశులు సృష్టించాను, ఇందులో ఏ ఒక్క జీవరాశి కూడా నన్ను గురించి తెలుసుకోవాలని ఆలోచన కానీ సంకల్పం కానీ కలగట్లేదు. అది ఇదేది కూడా గొప్ప జాతి కాదు, ఈసారి గొప్ప జాతి ఏదైనా ఒకటి సృష్టించాలి అనుకున్నాడు భగవంతుడు. అనుకుని ఏమనుకున్నాడంటే నన్ను సృష్టికర్తగా గుర్తించేటటువంటి జాతి ఒకటి దాన్ని సృష్టించాలి. అసలు సృష్టికర్త ఎవడు, ఈ ప్రపంచం అంతా ఎలా సృష్టి అయింది, ఈ సృష్టికర్త ఎవరు అనేటటువంటి ఆలోచన చేయగలిగేటువంటి జీవుల్ని నేను ఒక దాన్ని సృష్టించాలని భగవంతుడికి సంకల్పం కలిగి అప్పుడు ఆఖరిసారిగా ఈ యొక్క మానవుడు అనేటటువంటి జీవరాశిని భగవంతుడు సృష్టించడం జరిగిందటండి. ఎందుకని? తనను కీర్తించాలని, తనను గుర్తించాలని, తననే కీర్తించాలని, భగవంతుని యొక్క ఉపాసన చెయ్యాలని, భగవంతుని గమనించాలని, భగవంతుని గుర్తించాలని, భగవంతుడి కోసం జీవించాలనేటటువంటి తపనతో ఒక జీవరాశి సృష్టించి దానికే మానవ జాతి అని చెప్పి పేరు పెట్టాడండి భగవంతుడు. అంటే ఇప్పుడు మానవ కర్తవ్యం ఏంటనమాట? భగవంతుని తెలుసుకోవాలి. ఈ ఒక్కటే మానవ యొక్క కర్తవ్యం. అందుకోసమే మిగతా జీవరాశులు అన్నింటికన్నా కూడా గొప్ప జాతి మానవ జాతి అన్నారు. కానీ మరి ఆ భగవంతుని తెలుసుకునే ప్రయత్నమే లేకుండా పుట్టిన దగ్గర నుండి ధనేచ్చ దారేచ్చ ధనేశన దారేశన పుత్రేశన ఈశ్వరత్రయముల కోసం జీవిస్తూ, ఈశ్వరత్రయముల కోసమే వెంపర్లాడుతూ, ఈశ్వరత్రయములు వృద్ధి చేసుకోవడం కోసమే జీవితం అనుకుంటూ, ధనం సంపాదించడం కర్తవ్యం అనుకుంటూ, భార్యను పొందడమే కర్తవ్యం అనుకుంటూ, బిడ్డలను కనుక్కోవడమే కర్తవ్యం అనుకుంటూ, వాళ్ళని పోషించుకోవడం పెంచుకోవడమే కర్తవ్యం అనుకుంటూ
మృత్యుదేవత వచ్చినప్పుడు మృత్యుదేవత వల్ల వాలిపోవడం జీవితం పరమార్థం అనుకుంటున్నప్పుడు ఈ మానవులందరూ కూడా మరి మానవ జాతి గొప్పదైన దానికి చెల్లుబాటు అవుతుందా? ఎప్పటికీ కాదు, కాకూడదు కూడా, కాలేదు కూడా. ఎప్పుడు మానవ జాతి గొప్పవాడు అవుతాడంటే ఎప్పుడైతే భగవంతుని గురించి తెలుసుకోవాలనేటటువంటి సంకల్పం మానవ యొక్క బుద్ధికి కలుగుతుందో ఆ రోజున మానవ జాతి గొప్పది. లేకపోతే ఎందుకు గొప్పది చెప్పండి? నిజంగా పశుపక్షాదులతో ఇందాక చెప్పారు, పశుపక్షులతో మనం సమానం అంటే కూడా కాదు. పశువులు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. ఎంతమంది ప్రజలకు ఉపయోగపడుతున్నారు చెప్పండి? ఏ మానవుడు ఆయన ప్రజలకు ఉపయోగపడుతున్నాడా? తన స్వార్థం గిరిగీసుకుంటాడు, తన కుటుంబ పరివారంతో గిరిగీసుకుంటాడు, ఆ బిరులో జీవిస్తాడు, ఆ బిరు దాటి బయటకు వెళ్ళడం. నేను నా ఫ్యామిలీ. ఇంకా గొప్ప విచిత్రం ఏంటంటే నేను నా ఫ్యామిలీ అంటే కూడా పర్వాలేదమ్మా, ఆ నేను నా ఫ్యామిలీ అన్న దాంట్లో మా అమ్మ నాన్న ఉండరు. ఈవేళ ఆధునిక మానవుడి యొక్క జీవిత పరిమితిలో ప్రభుత్వం కూడా ఆ విధంగా తయారైందండి. ఎందుకంటే అమ్మ నాన్న వీడితో ఒకటే రేషన్ కార్డు ఇస్తున్నారు. రేషన్ కార్డు కోసమైనా అమ్మ నాన్న వదిలేయాలని ప్రతి కుటుంబీకుడు కూడా. ఎంత దారుణమైన పరిస్థితులు చూడండి. మన కుటుంబంలో కుటుంబ సభ్యులు ఎవరండి అంటే నేను, నా భార్య, నా పిల్లలే. మరి అమ్మ నాన్న ఎవరికి చెందుతారు? అమ్మ నాన్న ఎవరికి చెందుతారు? నీకు చెందరా అంటే ఏమో అర్థం కాదు. ఒకవేళ మానవుడు తన స్వార్థం కోసం వదిలిపెట్టేసాడు అనుకోవడానికి లేదు, ప్రభుత్వం యొక్క విధానం ద్వారా వదిలేసాడు అనుకోవడానికి వీలు లేదు. మొత్తం మీద కుటుంబం అనగానే అమ్మ నాన్న కూడా లేరు కుటుంబంలో, నేను, నా భార్య, నా పిల్లలు మాత్రమే అనేటటువంటి ఈ యొక్క బిల్లు తీసుకొని ఆ బిల్లులో జీవిస్తున్నటువంటి మానవులు ఎవరు కూడా మానవ జాతి గొప్పది అనడానికి వీలు కాదు. ఒక్కసారి బయటికి రండి, ఈ మానవ ప్రపంచంలోకి బయటికి రండి. ప్రపంచాన్ని ఒకసారి తొంగి చూడండి. ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకోండి. ప్రపంచంలో నీవు కాకుండా నీకు అన్యంగా ఇంకా ఏముందో తెలుసుకోవడం ప్రయత్నం చేయండి. వాట్ ఈస్ దిస్ వరల్డ్? హూ ఈస్ లార్డ్? హూ ఈస్ క్రియేటివ్ దిస్ వరల్డ్? ఎవరు సృష్టించాడు ఈ భగవంతుడు ఈ ప్రపంచాన్ని? ఈ సృష్టికర్త ఎవరు? హూ ఈస్ క్రియేటివ్? ఈ ప్రపంచం తనదారుగా పుట్టిందా? నీకు నువ్వుగా పుట్టావా? లేదే. నీకు ఒక జనకుడు ఉన్నాడుగా, నీకు తండ్రి ఉన్నాడు, నీకు తల్లి ఉంది, ఒక తండ్రి ఉన్నాడు. అంటే నువ్వు ఎవరికి పుట్టావో కారణం ఉంది. మరి నీకే ఒక తల్లి తండ్రి ఉన్నప్పుడు విశ్వం అంతా కూడా ఎవరు తల్లిదండ్రులు లేకుండా విశ్వం అంతా కూడా పుడుతుందా? ఈ ప్రపంచం అంతా కూడా ఎవరు కారణం లేకుండా పుడుతుందా అంటే అదే ఆలోచించాలి. కారణం తప్పును తెలుసుకోవాలి. మానవ కర్తవ్యం ఏమిటి అంటే ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరు? ఎవరి ద్వారా ఈ ప్రపంచం సృష్టించబడింది? ఏ విధంగా ప్రపంచం సృష్టి అయింది? ఈ ప్రపంచం ఏమిటి? ఈ ప్రపంచంలో నేనెవరిని? నాకు ఈ ప్రపంచానికి సంబంధం ఏంటి? ఈ ప్రపంచానికి నాకు మేమిద్దరమైనా ఇంకేమైనా అన్యంగా ఉందా? ఉంటే దాన్ని ఏమంటారు? భగవంతుడు అన్నారా? ఆ భగవంతుడికి నాకు సంబంధం ఏంటి? ఏ విధంగా భగవంతుడితో నేను లింక్ ఏర్పాటు చేసుకోవాలి అనేటటువంటి ఈ ప్రశ్నలు ఎవరి మైండ్ లో ఆలోచనకు వస్తాయో అటువంటి మానవ జన్మ గొప్పది. అంతేగాని మరి భగవంతుడి గురించి అన్వేషణ లేకుండా, భగవంతుడి గురించి తెలుసుకోవాలని ప్రయత్నం లేకుండా కేవలం సంసార జీవితంలో ఇరుక్కుపోయి సంసారం కోసం జీవిస్తున్నాం అనేటటువంటి జీవరాశులన్నీ కూడా అవి గొప్పదనడానికి వీలు కాదు. ఇంకొక షార్ట్ కట్ లో చెప్పాలంటే అండి, మీకు అతి రహస్యంగా చెప్పాలంటే అసలు మానవ జన్మ గొప్పది ఈ పదవిలోనే ఉందండి అసలు మర్మం అంతా కూడా. మానవ జన్మ గొప్పదనే పదాన్ని ఒక్కసారి కొంచెం విచారించి చూడండి. మానవ జన్మ గొప్పది ఏంటండి? ఈ పదంలోని అర్థం ఏంటండి? మానవ జన్మ గొప్పది. అరే నాయన, జన్మకి రావడానికి మానవ అది గొప్ప స్థితి రా నాయన. మానవ జన్మ అది గొప్పది. మానవ జన్మ గొప్పది. మానవ జన్మ గొప్పది అంటే పెద్దలు మనకు ఆ విధంగా అందిస్తే దీన్ని మనం ఏ విధంగా తీసుకున్నాం అంటే మానవ జన్మ గొప్పది, మానవ జన్మ గొప్పది, మానవ జన్మ గొప్పది కుదించేసాం అంటే కాదు. మానవ జన్మ గొప్పది కాదు, మానవ జన్మ గొప్పది. ఈ జన్మానికి రావడానికి మానవ ఇలా వస్తూనే ఉంటావా, ఇలా పుడుతూనే ఉంటావా, ఇలా సస్తూనే ఉంటావా? పునరపి జననం పునరపి మరణం పునరే జనని జఠరే శయనం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని చెప్పి ఆది శంకరాచార్యుల వారు మనకి అందించేటువంటి భజ గోవింద శ్లోకాలు కనుక విచారం చేసినట్లయితే ఈ జన్మ మానుకోవాలో మరి రావాలో మనం
ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాం. అది గొప్పది. ఎవడైతే ఈ జన్మకి రాకుండా పురుడు లేనివాడు పురుషోత్తముడు, పురుటి నొప్పులు పొందేవాడు పురుషోత్తముడు. ఎవరండి పురుషోత్తముడు అంటే? ఎవడైతే పురుటి నొప్పులు పడకుండా పుడమపైకి వస్తాడో వాడు పురుషోత్తముడు, శ్రీకృష్ణ పరమాత్ముడు. అమ్మ కడుపులో ఏ పురుటి నొప్పులతో రాలేదైనా యోగమాయ కనిపించాడు, మాయ రూపంగా వచ్చి పక్కన పడుకున్నాడు, చంటి పిల్లడు అయ్యాడు, క్యారం అన్నాడు, పిల్లడు పుట్టాడు అనుకున్నాడు, అంతే. అంతవరకే. ఆయన పురుటి నొప్పులు పడలేదు. పురుటి నొప్పులు లేకుండా పుట్టినవాడు పురుషోత్తముడు. మరి మనం అండి ఎన్నిసార్లు పుట్టాం, ఎన్నిసార్లు చేస్తాం, ఎంతమంది తల్లులు కడుపులు కాలుస్తున్నాం, ఎంతమంది భార్యలు పెళ్ళాడి, ఎంతమంది భార్య నల్లపోసలు తోడులు తెంపుతున్నాం, ఎంతమంది పిల్లలు కంటున్నాం, ఎంతమంది దిక్కులను వాళ్ళు చేసిపోతున్నాం. ఎన్ని జన్మలు ఎత్తు, ఇప్పుడు ఇంకా ఎన్ని జన్మలు ఎత్తడానికి సిద్ధంగా ఉన్నాం. పునరపి జననం పునరపి మరణం పునరే జననే జనరే శయనం. తల్లి యొక్క జఠరాగ్నితో కూడుకున్న ఆ కడుపులో మన శయనం మల పడుకుంటున్నాం పోయి. చూసారండి, పున్నామ నరకం. పుత్రులు లేని వారికి పున్నామ నరకం తప్పదన్నారని మహాత్ములు. అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. అంటే పుత్రులు లేని వారికి గతులు లేవు అని దీని యొక్క అర్థం అండి. అపుత్రస్య గతిర్నాస్తి అంటే పుత్ర సంతానం లేని వారికి గతులు లేవు అన్నదండి శాస్త్రం చెప్పిన మాట. మరి దీని అర్థం ఏంటి అంటే మగ సంతానం లేకపోతే వాళ్ళకి గతి లేదనే కదా అర్థం. అక్షరాలకు అర్థం అయితే అదే. అక్షరాలకు అర్థం అక్షరంగా 100% కూడా పుత్ర సంతానం లేకపోతే గతి లేదు అంతే. అక్షరాలకు అర్థం అదే. చూశారండి, మన తెలుగు నిఘంటువులో అర్థము, అంతరార్థము, పరమార్థము, అర్థము, అంతరార్థము, పరమార్థము అని 3 రహస్యాలు ఉంటాయి. అక్షరాలకు అర్థం అయితే అదే అర్థం. ఏది? అపుత్రస్య గతిర్నాస్తి, పుత్రులు లేకపోతే గతులు లేవు. అయితే ఇప్పుడు ఒక మాట ప్రశ్నేసుకుందాం. మరి మహాత్ములు, మహామహాత్ములు చాలా మంది, ఎంతో మంది భగవంతుడి యొక్క కైంకర్యాన్ని పొందినవారు, ముక్తిని పొందినవారు చాలా మంది మహాత్ములు ఉన్నారు. వాళ్ళు ఎవరికి సంతానం లేదే. సుఖయోగించిన వారికి సంతానం లేదే. జనక మహారాజుకి పుత్ర సంతానం లేదే. ఏమండి? జనక మహారాజుకి పుత్ర సంతానం లేదే. సుఖ మహాయోగింద్రుల వారికి పుత్ర సంతానం లేదు. వ్యాసుల వారికి అసలు సంతానమే లేదు. శుకుడు వ్యాసుల వారి కొడుకు అని అంటారు. అదొక పద్ధతిలో అదొక విధానం. మనం అందులోకి వెళ్తే, పురాణంలోకి వెళ్తే మనకి దారి వేరే అయిపోతుంది అనుకోండి. మరి మహాత్ములు చాలా మంది ఉన్నారే. అష్టావక్రుల వారికి పుత్ర సంతానం లేదే. మరి వీళ్ళందరూ గతులు లేకుండా నరకానికి పోయారని చెప్పుకుందాం అన్నప్పుడు మనందరం కూడా. మరి శాస్త్రవాక్యానికి అర్థం ఏంటి? అపుత్రస్య గతిర్నాస్తి అన్నారే. గతి లేకుండా పోయారా వీళ్ళందరూ కూడాను? వాళ్ళందరూ మహాత్ములే, ఉపనిషత్ కర్తలే. వాళ్ళంతా కూడా ఉపనిషత్ ప్రతిపాదించిన సూత్రకారులే వీళ్ళందరూ కూడా. ఆది శంకరాచార్య వారికి పుత్ర సంతానం ఉందా? ఆయన అక్కడ పోయారా? మరి ఈ మాటకు అర్థం ఏంటండి? అపుత్రస్య గతిర్నాస్తి అంటే పుత్రులు లేని వారికి గతి లేదు అన్నప్పుడు ఇక్కడ అంతరార్థంలోకి వెళ్దాం. ఒక్కసారి అంతరార్థంలోకి వెళ్ళి అక్షరార్థాల్లో ఉన్న బాహ్యార్థంలోకి కాదు మనం ఆలోచన చేయాలి. అపుత్రస్య గతిర్నాస్తి, పుత్రుడు లేని వారికి గతి లేదు. ఏ పుత్రుడు అంటే మరి ఇంతకీ గతి అంటే ఏమిటండి? పుత్రుడు ఎందుకు కావాలండి అంటే మన వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ జీవుడు దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మరి స్వర్గం నరకం పోవాల్సిన దారిలో పున్నామ నరకం అనేటటువంటి ఒక రక్త మాంసములతో నిండినటువంటి ఒక నది ఉన్నది. దాని పున్నామ నది అంటారు. ఆ నది రక్త మాంసములు, సీము, నెత్తురు, రక్తము, కుళ్ళితో మలం మూత్రాదులతో నిండిపోయినటువంటి వాగు అంటారు అది. ఆ వాగులో పడి దొరుకు ఈదుకుంటూ వెళ్ళాలట అవతల వాటికి. ఆ తర్వాత వాడు చేసిన పాప పుణ్యాలు బట్టి స్వర్గ నరకాలు ఉంటాయంట. కాబట్టి పున్నామ నరకంలో పడకుండా వెళ్ళాలంటే ఈ పుత్రుడు ఉండాలి. పుత్రుడు అనేవాడు జీవుడు మరణించిన తర్వాత వారికి గోదానం చేసి వాడిని పున్నామ నరకం దాటిస్తాడు. కాబట్టి పుత్ర సంతానం ఉండాలి. అలా సంతానం లేని వాళ్ళందరికీ కూడా గతి లేదు, వీళ్ళందరూ నరకానికి పోతున్నారు అని చెప్పి మనం ఈ యొక్క మంత్రాల్లో, మన శాస్త్రాల్లో ఉన్నటువంటి దానికి అర్థం చేసుకుంటూ చాలా మంది అపోహపడుతూ ఉన్నారండి సోదరులారా. అది ఎప్పటికీ కాదు. ఇక్కడ పున్నామ నరకం అంటే పునః నామః, పునః నామః అంటే మరలా నువ్వు పేరెట్టుకుని వస్తావా? పున్నామ అంటే పునఃనామ అంటే
పునః మరలా చచ్చిపోయావు, ఇప్పుడు చనిపోయావు, తిరిగి మరలా ఇంకో పేరుతో వస్తావు. పునః నామ. ఈవేళ సుబ్బారావు అనే పేరుతో చనిపోయావు, మరి ఇంకో నామం తగిలించుకుని ఇంకొక యోని యందు పుట్టి ఇంకొక నామం ధరించుకుని ఇంకొక రూపంగా మరి సంవత్సరంలోకి వచ్చేస్తావు అని ఆయన. నువ్వు పునః నామ నరకం. ఇదేనా పున్నామ నరకం? తిరిగి మళ్ళా నువ్వు జన్మిస్తున్నావే, ఇది పున్నామ నరకం అంటే. పునః నామ తిరిగి రావటం అనమాట అండి. అర్థవుతుందండి. చూడండి అక్కడ ఎంత చక్కగా రాశారు మన మహాత్ములు. చీము, నెత్తురు, మలమూత్రాలతో నిండినటువంటి సముద్రులను వేదాలని ఆయన అని చెప్తున్నారండి. అంటే జీవుడు తిరిగి మళ్ళీ ఎక్కడ పుట్టాలండి? మళ్ళా గర్భంలో పడాలి కదా. గర్భంలో పడాలంటే ఏ మార్గంలో పడాలండి? వీడు మన మూత్ర సంచి ఉన్న నామంలో కదా పడాలి. వీడు అందరూ వెళ్ళి ఆ మూత్ర సంచి కింద మల సంచే కదా ఉంది. ఇందులో ఈదాలకి 9 నెలలు అందులో వీడు పొర్లాడి దొర్లి వీడు ముక్కు ఆ సంచి దగ్గరే పెట్టాలి. ఆ మూత్ర సంచి దగ్గరే వీడు ముక్కు కాలు మీదకేను తల కిందకి తిరగబడి ఉంటుంది. ఈ పిండంలో 9 మాసాలు ఉన్నటువంటి పిండంలో ఈ తలక ఎక్కడ ఉంటుందంటే ఆ మాత యొక్క పురుష నారం దగ్గర వాడు మూతి ఉంటుందండి. చూడండి ఎంత దౌర్భాగ్యత అనుభవించాలో కడుపులో ఉండి. ఇదే కదా పున్నామ నరకం అంటేను. ఈ పున్నామ నరకం నుంచి రక్షించేవాడు పుత్రుడు కావాలి. అది పున్నామ నరకం అంటే. అంతేగాని మరి సోదరులారా, సోదరీమణులారా, మీ అమ్మా నాన్న చనిపోతే వాళ్ళు నరకాన్ని పోకుండా ఉండాలంటే గోదావరి చేస్తే పోకుండా ఉంటారు అనుకున్న మాటలన్నీ కూడా మీరు అది వాస్తవమే, పురాణం ప్రకారంగా వాస్తవమే. కానీ జ్ఞాన ప్రకారంగా చూస్తే అది కరెక్ట్ కాదు. నువ్వు తిరిగి మరలా తల్లి కడుపులో పడకుండా ఉండడమే పున్నామ నరకం నుంచి తప్పించేవాడు. అలా తప్పించే కొడుకు ఉండాలని ఈ కొడుకు కాదండి. నీవు కడుపును పుట్టిన కొడుకు పుడితే నీకు జన్మ లేకుండా చేసేవాడు ఎవడు కాదండి. మనకి ఇక్కడ చూడండి, కడుపును పుట్టేవాడు కొడుకు, బుద్ధికి పుట్టేవాడు జ్ఞానం. జ్ఞానం కావాలి, జ్ఞాన పుత్రుడు కలగాలి నీకు. నీకు కడుపును పుట్టేవాడు, దేహంతో పుట్టేవాడు దేహపుత్రులు. వీళ్ళు కాయంతో కర్మతో పుట్టేవాళ్ళు, వీళ్ళు కర్మపుత్రులండి. ఈ కర్మపుత్రుల వల్ల నీకు పున్నామ నరకం తప్పించే యోగ్యత రాదు. పున్నామ నరకం అంటే తిరిగి మరలా పుట్టకుండా ఉండే స్థితినే పున్నామ నరకం. జ్ఞానం అనే పుత్రుడు కలగాలి. అది ఇప్పుడు చెప్పండి. జ్ఞానం అనేది కలగకపోతే నీకు గతి లేదు అంటే ఇది కరెక్ట్ గా ఉందా? అసలు పుత్రుడు పుట్టకపోతే నీకు గతి లేదు అంటే కరెక్ట్ గా ఉందో ఆలోచించండి ఒక్కసారి. జ్ఞానం ఉండాలి. జ్ఞానం అనేది పుత్రుల రూపంలో నీకు కలగాలి. అలా కలగని వారికి గతి లేదు. గతి అనగా మీరేమనుకుంటున్నారు? గతి లేదంటే ఈ లోకంలో బతకడానికి గతి రావాలి. ఇది కాదండి గతి అంటే. గతి అంటే నీ గమ్యం. గతి అంటే ఇప్పుడు మనం ఈ పదాలు కొన్ని అమోఘమైనటువంటి పదాలు మనం తేలికమైన భాషలో వాడేసుకుంటున్నాం మనం అందరం కూడా. గతి లేదు వాడికి అంటే బతకడానికి దారి లేదని గతి లేదనుకుంటున్నాం. బతకడానికి దారి లేకపోవడం వేరు, గతి లేదన్నమాట వేరు. గతి అంటే బతికే దారి కాదండి. గతి అంటే నువ్వు వెళ్లాల్సినటువంటి గమ్యం, నువ్వు చేరాల్సినటువంటి గమ్యం, నువ్వు పొందాల్సినటువంటి లక్ష్యం. అది లేదు. ఏది లేదు? నీకు లక్ష్యం లేదు, నీకు గమ్యస్థానం లేదు. ఎప్పుడు నీకు జ్ఞానం అనేది కలగకపోతే అది అపుత్రస్య గతి నాస్తి. దీని అర్థం అలా తీసుకోవాలి. కానీ మరి మీరు అనుకున్నట్టుగా పుత్ర సంతానం లేకపోతే అయ్యో మాకు అందరూ కూతురులే పుట్టారు, నేను నరకని పోతానేమో అనుకుంటే జనక మహారాజు నరకంలో ఉన్నాడండి. ఆయన సంసారం చేస్తూ రాజు పరిపాలన చేస్తూ మహాయోగి అయ్యాడు జనక మహారాజు. ఆయన విదేహముక్తి పొందినవాడు జనక మహారాజు అంటే. బ్రతుకుండగా ముక్తి పొందినవాడు జనక మహారాజు అంటే. మరి ఆయన కొడుకులు లేరే, మరి నరకానికి పోయారా? ఇప్పుడు చెప్పండి, పున్నామ నరకం అంటే ఏమిటో చెప్పండి ఒక్కసారి. భ్రాంతి చెందకండి, భ్రాంతి పడకండి. మా నాన్న గోదానం చేయలేదు, మా నాన్న నరకానికి పోయడం అని అనుకోకండి. నాయన ఇవేమీ ఆయన్ని తప్పించలేవు, ఆయనని నువ్వేమీ చేయలేవు. ఆయన సంపాదించిన భూములు ఉంటే దున్నుకోగలవు, ఆయన కూడబెట్టిన ధనం ఉంటే ఖర్చు పెట్టుకోగలవు తప్ప మీ నాన్న నువ్వు ఉద్ధరిస్తాననే మాట ఇది సత్యం కాదు. ముమ్మాటికి కూడా సత్యమే. ఏ పుత్రుడు కూడా తండ్రిని ఉద్ధరించలేడు. ఎలా ఉద్ధరించగలవాడంటే ఇక్కడేమైనా వాడు తండ్రి పోయిన తర్వాత తండ్రి పేరు మీద మంచి కార్యాలు చేస్తే, దాన ధర్మాలు చేస్తే, పలానా తండ్రి వాడు కొడుకు, ఈయన మంచి పనులు చేశాడు, పలానా వాడు కొడుకు అని చెప్పి ఆ తండ్రికి యశస్సుని కీర్తిని సంపాదించి పెట్టగలవే తప్ప వేరే మోక్షానికి సంబంధించినటువంటి విధానంగా నువ్వు ఏమీ చేయడం నీ వల్ల ఏమి కాదు. ఆయన మోక్షం కావాలనుకుంటే ఆయన పుత్ర సంతానం ఆయనే పొందాలి. ఏ పుత్ర సంతానం పొందాలి? ఆయన జ్ఞానం అనే పుత్ర సంతానం పొందాలి. అటువంటి జన్మ ఎవరికైతే కలిగిందో అటువంటి మానవ జన్మ గొప్పది.
అటువంటి మానవ జన్మ గొప్పది. అంతేగాని అందరూ కూడా మనుషులవే, మానవ జన్మ చాలా గొప్పది, ఆ కుక్క కంటే నేను గొప్పవాడిని, ఈ పావు కంటే నేను గొప్పవాడిని, ఏనుగు కంటే గొప్పవాడిని, ఎలక కంటే గొప్పవాడిని అంటే సమస్త జీవరాశుల కంటే కూడా నేను గొప్పవాడిని అనుకుంటే నువ్వు ఎందులోనూ గొప్పవాడు కాదు. ఎప్పుడు గొప్పవాడు అవుతావు అంటే నీ కర్తవ్యం గుర్తించినప్పుడు నువ్వు గొప్పవాడు అవుతావు. మరి ఏమిటయ్యా నీ కర్తవ్యం అంటే, ఇదిగో ఇన్ని జీవరాశులను కూడా సృష్టించినప్పటికీ కూడా మానవుడు తప్ప మిగతా జీవరాశులు ఏమి కూడా భగవంతుడా అని పిలిచే యోగ్యత లేవు. కాబట్టి ఒక మానవుని నీవు భగవంతుని కోసం సృష్టించుకున్నాడు. కాబట్టి నువ్వు మానవ జన్మ ఎత్తిన తర్వాత హే భగవంతుడా, హే కృష్ణ రామ ఏదో నీకు నచ్చిన నామాన్ని ధరించి భగవంతుడు నువ్వు కనుక కీర్తన చేసినట్లయితే అప్పుడు నువ్వు గొప్పవాడు అవుతావు. భగవంతుడు తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు నువ్వు నిజంగా గొప్పవాడు అవుతావు. ఆ ప్రయత్నంలో నువ్వు పొందాల్సిన గతిని నువ్వు పొందగలిగినప్పుడు నువ్వు గొప్పవాడు అవుతావు. తప్ప ఆ ఏ ప్రయత్నం లేకుండా, ఏ సాధన లేకుండా పుట్టాను, పెరిగాను, తిన్నాను, పెంచాను, శరీరం పెంచాను అంటే ఇది మాత్రం కూడా గొప్పతనం కాదు సుమా. చూస్తుందండి. అంతే మహాత్ములు కూడా అంటారు, దీన్ని ఏమంటుంటారండి, దేహమెంత పెంచునను కాటికి సరిపోయే, దేహమెంత పెంచునను కాటికి సరిపోయే, కోటులు ధనమార్జించిన కూటికి సరిపోయే, ఏనాటికి నీ తోటి రాదు ఇది నిశ్చయమురా, ఎరుకిది ఏమో మాయా మౌనినరా, పాటిగానటువంటి నీటి బుగ్గను నమ్మి. ఏంటిది నీటి బుగ్గ? నీటి మీద బుడగలేకదు, అది ఎంతసేపు పరిగెడుతుంది. బుడగ ధరించిందా లేదా? అదిగో బుడగన్ను కొంత దూరం వెళ్తే సిద్ధిపోయింది. బుడగ ఏమైపోయింది? ఎందులో వచ్చింది బుడగ? ఎందులో కలిసిపోయింది? ఇది అంతే. పాటిగానటువంటి నీటి బుగ్గను దమ్మి, కాటికేగిన దమ్మిడైనా సేయదు సొమ్మి, మాటులో బడి ఏవు కెరువల నీటికి సంసార జాలము దాటుటకు మన చచ్చకవి గురుడ చలమును బోధించు బ్రహ్మ మతడే నోయ్యా, గురునకు మినహా ఎవరు లేరన్నా. ఏమన్నారండి మహాత్ములు? కోటికి ధనం ఆర్జించడం కూటికి సరిపోయి, దేహం ఎంత పెంచినా కాటికి సరిపోయి. బరువు పెరిగిందంటే మోసి వాళ్ళు ఏడుస్తారండి ఆ రోజున. అర్థమవుతుందండి? ఇది పెంచుకుంటూ పోతే సుఖం లేదు, ఇది పెంచుకుంటూ పోతే సుఖం లేదు. నువ్వు ఎంత సంపాదించినా లక్షాధికారి అయిన గాని లవణం అన్నమే గాని బంగారు మెతుకులు మృంగబోడు అన్నారండి నరసింహసత్వంలో స్వామివారు. లక్షలు సంపాదించి లక్షాధికారి అయినా లవణం అన్నమే గాని ఉప్పు కలుపుకున్న గంజి నీళ్లు గంజి మెతుకు చివరి కొత్తలకు అదే గతి. ఈ లక్షలన్నీ కూడా ఇక్కడ వదిలేయవలసిందే. అలాగే శరీరం ఎంత సంపాదించినా కాటిలోకి ముయ్యవలసిందే. దీన్ని ఏవి కూడా నీతో రాదు సుమా. మరి నీతో వచ్చేది ఏమొస్తుంది అంటే నువ్వు చేసుకున్న పాప పుణ్యం రెండుని కూడా వస్తాయి సుమా అని చెప్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి పాప పుణ్య విచారం చేసుకుంటూ భగవంతుని యొక్క ఆలోచన చేసుకుంటూ భగవంతుని పొందే మార్గాలు ఎత్తుకుంటూ భగవంతుని కోసం అన్వేషణ చేసుకుంటూ ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వాళ్ళ జన్మ గొప్పది. అటువంటి క్రియాకలాపములు చేయటయే మానవుని యొక్క కర్తవ్యము. సో కాబట్టి ప్రతి మానవుడి యొక్క కర్తవ్యం ఏమిటంటే ఈ ప్రపంచంలో జీవిస్తూ ఈ సంసార జీవితంలో నీవు జీవిస్తూ కూడా ఈ సంసారం మొత్తం అంతటికీ కారణమైనటువంటి పరమాత్మను గురించి తెలుసుకునేటటువంటి సాధన ఎవరైతే చేస్తారో అటువంటి మానవుల యొక్క జన్మ గొప్పది. గాని సంసారం కోసం తాపత్రపయబడేటటువంటి జన్మ ఏది కూడా గొప్పది కాదు అని తెలియజేస్తూ మరి తర్వాత మరి వేరే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు మరి వేరే ఒక అంశం మీద మనం మాట్లాడుకుందాం. మరి రోజుకి వస్తే హరి ఓం తత్సత్. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు, ఓం సర్వేషాం పూర్ణం భవతు, ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురు మహారాజ్ కి జై. హరి ఓం తత్సత్. ఓం రెడ్ నొక్కి పక్కన రెడ్ అవుతుంది కదా, రెడ్ నొక్కి.